పాల పేరుతో విషమమ్మిన ఘటన తూర్పుగోదావరికి మారుపేరైన తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ పాల వ్యవహారం ఒక్కసారిగా ప్రజలను ఆందోళనకు గురిచేసింది. కోరుకొండ సమీప ప్రాంతాల నుంచి తీసుకొచ్చి రాజమండ్రి లాలా చెరువు చౌడేశ్వరి నగర్ సమీప ప్రాంతాల్లో పాల నిర్వాహకులు అమ్మకాలు నిర్వహిస్తారు. మొత్తం 106 కుటుంబాలకు రోజు పాలు సప్లై చేస్తున్నట్లుగా తేలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 4 చనిపోగా మరో 4 చిన్నారులు రాజమండ్రి పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మరో 3కి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. రాజమండ్రి కల్తీ పాల ఘటన చాలా బాధాకరమన్నారు సీఎం చంద్రబాబు. లాలా చెరువు ప్రాంతంలో 4 చనిపోయారని, 8 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. వరలక్ష్మి డైరీకి చెందిన కల్తీ పాల వల్లే పలువురు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. వీళ్ళందరూ కూడా లాలా చెరువు ప్రాంతంలోని చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్కి చెందినవారు. క్లినికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా మరియు సీరం కెరియాటిన్ స్థాయిలు పెరిగినట్లు గమనించారు. ఇమ్మీడియట్గా ఆ నమూనాలను తీసుకుని ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఏంటి, అన్ని విధాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది ఒకసారి చూస్తే దిశ కోరుకొండ మండలం నర్సాపురం గ్రామం వరలక్ష్మి మిల్క్ డైరీ ఒక 106 మందికి మిల్క్ సరఫరా చేయడం, ఆ మిల్క్ని ఆ డైరీ నుంచి వచ్చే మిల్క్ దీనికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనివల్ల దేశం ఇప్పటికే 4 చనిపోయారు, 8 మంది హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా 2 వెంటిలేటర్ పైన ఉన్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వీళ్ళు కూడా చనిపోయిన వాళ్ళని చూస్తే 3 అయితే 70 ఇయర్స్ అబవ్ ఉన్నారు. కృష్ణవేణి 74, రాధాకృష్ణమూర్తి 76, శేషగిరిరావు 72, రమణి మాత్రం 58, 2 మహిళలు 2 పురుషులు ఉన్నారు. అయితే దిశ ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం నమూనాలను కూడా తీసుకొని డిఫరెంట్ ల్యాబ్స్కి టెస్టింగ్ పంపించారు. ఎవరైతే దీనికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ కస్టడీలో కూడా తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఈ నమూనాలు కూడా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విశాఖపట్నం, విమ్టా ల్యాబ్స్ హైదరాబాద్కి నమూనాలు పంపించారు. కేసు కూడా ఎవరైతే మృతురాలు తాడి కృష్ణవేణి కుమారుడు సీతారామయ్య ఇచ్చారు, దాన్ని ఆధారంగా చేసుకొని 194 సెక్షన్ కింద బిఎన్ఎస్ఎస్ కింద సెక్షన్ 174 సిఆర్పిసి కింద కేసు కూడా బుక్ చేశారు. ఇతను ఎవరైతే డైరీ మెయింటైన్ చేస్తున్నాడో అద్దాల గణేశ్వరరావు, అతన్ని పోలీసులు తీసుకొని మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏదేమైనా దిశ అన్ని విధాలు కూడా 360 డిగ్రీ ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఎంక్వైరీ చేస్తున్నాం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్కరికి ఉదాసీనత ఏమాత్రం పనికిరాదు. ఒకవేళ కావాలని చేసుంటే, ఏదైనా కక్కుర్తిపడి కలుషితం చేయంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటాం. ఒకవేళ ఏం జరిగిందో మొత్తం ఎస్టాబ్లిష్ చేసి దోషులపైన కఠినమైన చర్య తీసుకుంటాం. మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్న, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా కల్తీ చేయడం కానీ, అడల్ట్రేషన్ రావడం కానీ, ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఎవరు ప్రవర్తించినా ఈ ప్రభుత్వం ఉదాసీనంగా ఉండదు, చాలా కఠినంగా ఉంటాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి హెచ్చరిస్తూ, ఎవరైతే చనిపోయారో ప్రాథమికంగా 4 చనిపోయారు. ఆ 4కి ఒక 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ, అదే సమయంలో ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పూర్తిగా రికవర్ అయ్యే వరకు వారికి ఎంత డబ్బులైనా ఖర్చు అయినా ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి
వారికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ చనిపోయిన కుటుంబాల పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ కల్తీ పాల ఘటనపై మంత్రి సత్యకుమార్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. పాలు, ఇతర ఆహార పదార్థాల కారణంగా అనారోగ్యం వచ్చినట్లు గుర్తించామన్నారు. 106 కుటుంబాల నుంచి కూడా శాంపిల్ సేకరించినట్లు తెలిపారు. అలాగే వరలక్ష్మి మిల్క్ డైరీ నుంచి పాలు సరఫరా అయినట్లు తెలిసిందన్నారు. పాల డైరీలో కూడా శాంపిల్ సేకరించినట్లు చెప్పారు మంత్రి. ఘటనపై పూర్తిస్థాయి ఎంక్వైరీ చేస్తున్నామని, కావాలని కలుషితం చేసుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సత్యకుమార్ పేర్కొన్నారు. ఉదయం అంటే 22వ తేదీ ఉదయం తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి కిమ్స్ ఆసుపత్రి నుంచి ఒక సమాచారం అందింది అధ్యక్ష. పెద్ద సంఖ్యలో వృద్ధులు ఆసుపత్రిలో చేరుతున్నారు అని తెలపడం జరిగింది. దానికి కారణాలు ఏంటంటే వాంతులు, కడుపు నొప్పి, మూత్రం నిలిచిపోవడం, డయాలసిస్ సమస్యలతో పేషెంట్లు చేరుతున్నట్టుగా తెలిసింది. అయితే లాలా చెరువు ప్రాంతంలోని చౌడేశ్వర నగరు, స్వరూప నగర్కి చెందిన వారు ఈ బాధితులందరూ కూడా రోగిగ్రస్తులందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వారు. వాటిలో వెంటనే ఆరోగ్య శాఖ సమాచారం అందిన తర్వాత చేసిన క్లినికల్ పరీక్షల్లో యూరియా మరి సీరం క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్లుగా గమనించడం జరిగింది అధ్యక్ష. ప్రాథమికంగా చేసిన ఎపిడెమియాలజీ విచారణలో పాలు లేదా ఇతరత్ర ఆహార పదార్థాలు సేవించడం కారణంగా అనారోగ్యానికి అది కారణం కావచ్చు అని గుర్తించడం జరిగింది. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలోని వరలక్ష్మి మిల్క్ డైరీ నుండి 106 కుటుంబాలకి పాలు సరఫరా చేయబడినట్టు కూడా గుర్తించారు అధ్యక్ష. ఆ డైరీ నుండి పాల సరఫరాను తక్షణమే నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు 12 మంది ఆసుపత్రిలో చేరారు, వివిధ ఆసుపత్రుల్లో. దాంట్లో 4 మరణాలు నమోదయ్యాయి అధ్యక్ష. 8 మంది ఆసుపత్రులు చేరి ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. దాంట్లో 6 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు, 2 వెంటిలేటర్ మీద ఉన్నారు అధ్యక్ష. చాలా వరకు ఇక్కడ 60 నుంచి 82 సంవత్సరాల వయసు వాళ్ళు 10 మంది ఉంటే 2 చిన్నపిల్లలు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ 2 పిల్లలు కూడా రెయిన్బో ఆసుపత్రిలో ఉంటున్నారు, వెంటిలేటర్ మీద ఉంటున్న పరిస్థితులు అధ్యక్ష. మరణించిన వారు 58 సంవత్సరాల నుంచి కృష్ణవేణి 74 సంవత్సరాలు, రాధాకృష్ణమూర్తి 76 సంవత్సరాలు, శేషగిరిరావు 72, అదేవిధంగా శ్రీమతి రమణి గారు 58 సంవత్సరాలు వయసుగా పెట్టడం జరిగింది. వెంటనే ఈ ర్యాపిడ్ తక్షణమే ప్రభుత్వం స్పందించి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ను ఏర్పాటు చేయడం జరిగింది పర్యవేక్షణ కోసం. జనరల్ మెడిసిన్ నిపుణులు, మైక్రోబయాలజిస్టులు, శిశు వైద్య నిపుణులు, ఎపిడెమియాలజిస్టులు దీంట్లో ఉన్నారు. అదేవిధంగా 14 ఫీల్డ్ సర్వీస్ టీమ్స్ నియామకాన్ని ఆ ప్రాంతాల్లో, ఈ లాలా చెరువు ప్రాంతంలో ఉంటున్న స్వరూప నగర్, ఈ చౌడేశ్వర నగర్ సంబంధించిన వాటిల్లో 600 ముందు జాగ్రత్తగా 679 ఇళ్లలో సందర్శన చేయడం కానీ, హౌస్ సర్వే చేయడం, తర్వాత 957 కుటుంబాల స్క్రీనింగ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. పాల సరఫరా పొందిన 106 కుటుంబాల నుండి కూడా రక్త నమూనాల సేకరణ కొనసాగుతోంది. ఆ లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించడం, చికిత్సకు రెఫరల్ చేయడము, వైద్య పర్యవేక్షణ, ప్రజలకు సూచనలు కూడా జారీ చేయడం జరుగుతోంది. ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ను వైద్య శిబిరాల నోడల్ అధికారి కూడా నియమించడం జరిగింది అధ్యక్ష. రోగుల చికిత్స పర్యవేక్షణ, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడడం, అదే అంబులెన్స్ మరియు రెఫరల్ సేవల సమన్వయం కూడా కోఆర్డినేషన్ పని కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ నమూనాల సేకరణ చేయడం జరిగింది. నర్సాపురం గ్రామం, కోరుకొండ మండలంలోని వరలక్ష్మి మిల్క్ డైరీ ఫుడ్ సేఫ్టీ అధికారి తనిఖీ చేశారు. ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం విధి విధానం మేరకు పాల నమూనాలను సేకరించడం జరిగింది. ప్రభావిత ఇళ్ల నుండి పాలు మరియు పెరుగు నమూనాలు కూడా తీసుకున్నారు. నమూనాలు పంపిన ప్రదేశాలు స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్కి, అదేవిధంగా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విశాఖపట్నము, అదేవిధంగా హైదరాబాద్లో ఉంటున్న బిమ్టా ల్యాబ్ కూడా నమూనాలు పంపడం జరిగింది అధ్యక్ష. ఈ మరణించిన వారిలో కృష్ణవేణి గారి కుమారుడైన తాడి సీతారామయ్య గారి ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో ఒక క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా అనుమానిత విక్రేత ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. నిన్న రాజమండ్రిలో నిన్నటి నుంచి కిడ్నీ సంబంధిత సమస్యలతో 4 మరణించడం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. వారి మరణాలకు కల్తీ పాలే కారణమన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన వారి పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చాక చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ తెలిపారు. ప్రజలు కూడా రెగ్యులర్గా తీసుకునే పాలను బాగా మరిగించి తాగాలని సూచించారు. ప్యాక్డ్, పర్చేస్డ్ మిల్క్కు ఇంపార్టెన్స్ ఇవ్వాలని తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న పాల వ్యాపారిని విచారణ చేస్తున్నామని, వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. కెమికల్ ఎగ్జామినేషన్ పూర్తయ్యాక ఏం జరిగిందనేది తెలుస్తుందన్నారు. మృతులు అంతా కిడ్నీ సమస్యలతో చనిపోయినట్లు వైద్యులు చెప్తున్నారన్నారు. సో దీనికి సంబంధించి ఆయన అవుతుంది అని లేకపోతే ఆయన చిన్న అనాథరైజ్ మెయింటైన్ చేసే
రూమ్ కానీ మనం కంప్లీట్ చేసుకుని చేశాము. అక్కడ ఉన్న ఏదైతే మెటీరియల్ ఉందో మనకి ఈ ఫోరెన్సిక్ సంబంధించిన పద్ధతులు మెటీరియల్ సీజ్ చేశాము. విజయవాడ నుంచి కూడా స్పెషల్ టీమ్స్ ఈవినింగ్ వచ్చాయి. టూర్స్ టీమ్ తో పాటు వాళ్ళు అక్కడ డైలీ దగ్గర అన్ని ఐటమ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఈ ల్యాబ్ అండ్ దాంట్లో మీట్ కంటామినేషన్ వల్ల వాళ్ళు ఫర్దర్ గా ఏం జరుగుతుందో దాన్ని బట్టి మెడికల్ డిపార్ట్మెంట్ సపరేట్ క్వశ్చన్ ఆన్సర్ తీసుకుంటాము. అలాగే ఇప్పుడు ఏదైతే పోస్ట్ మార్టం అవుతుందో దాంట్లో బ్లడ్ శాంపిల్స్ అండ్ అదర్ శాంపిల్స్ డిఫరెంట్ శాంపిల్స్ తీసి వేరియస్ ప్రీమియర్ ఆర్గనైజేషన్స్ కి అక్రాస్ ది కంట్రీ ఉండే వాళ్ళకి శాంపిల్స్ పంపిస్తాము. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కానీ మన రీజనల్ స్టేట్ ల్యాబొరేటరీ కానీ పంపించి వాట్ ఈస్ ద కాజ్ అనేది కంటామినేషన్ వల్ల కల్తీ పాలు మరణ మృదంగం మోగిస్తున్నాయి. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి 4 చనిపోగా 8 మంది ఆరోగ్యం క్షీణించింది. ఈ ఘటనను సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం. కలెక్టర్ కీర్తి ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు పాలు, నీళ్లు, పరిసరాలను పరిశీలించారు. పాల శాంపిల్స్ సేకరించి పరీక్ష కోసం ల్యాబ్కు పంపినట్లు తెలిపారు అధికారులు. పాలు తాగిన వారి శాంపిల్స్తో పాటు పశువుల శాంపిల్స్ కూడా సేకరించి వైజాగ్ ల్యాబ్కు పంపినట్లు తెలిపారు. ఇప్పటి వరకు నమోదైన మరణాల పాల కల్తీ కారణంగా అయ్యి ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం మరణించిన వ్యక్తి పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక స్పందిస్తామని తెలిపారు అధికారులు. కల్తీ పాల ప్రభావం చిన్నపిల్లలు, వృద్ధులపైనే ఎక్కువగా కనిపిస్తుందని తెలిపారు. 4 మరణాలు జరిగింది. ఈ 4 కూడా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ తోనే మరణాలు జరిగింది. 12 మంది వేరియస్ హాస్పిటల్స్ లో ఉన్నారు. ఈ 12 మందిలో 4 ఇప్పుడు మనకి మరణించారు. ఆ 4 డీటెయిల్స్, 4 పేర్లు కూడా తాడి రమణి, తాడి కృష్ణవేణి గారు, దాదా కృష్ణమూర్తి గారు అండ్ శేషగిరిరావు గారు. సో 4 కూడా వేరియస్ డిఫరెంట్ డేట్స్ జాయిన్ అయ్యారు. అక్కడ 17వ తారీఖు 18వ వరకు, కొంతమంది 19వ తారీఖు అలా జాయిన్ అయ్యారు. అందరూ కూడా మన కిందటి నుంచి కూడా ఈ మరణాలు మనం చూడడం జరిగింది. సో సీఎం గారు కూడా దీని మీద నిన్న మాతో రివ్యూ చేయడం జరిగింది. అండ్ స్టేట్ టీమ్ కూడా ఇక్కడ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మా వైపు నుంచి విన్నపం ఏంటి అంటే, ఎవరైతే పాలు కన్జ్యూమ్ చేశారో సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వచ్చి, ఎలాగో ఎవ్రీడే సర్వేలెన్స్ మేము చేస్తూ ఉంటాము, సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వస్తే మనం కేర్ఫుల్ గా వాచ్ చేయడము. రెండోది, ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు, ఇది వాటర్ వల్ల లేదంటే వేరే సమస్య వల్ల వచ్చింది కాదు. కాబట్టి అందరూ ప్రజల్లో భయాందోళనలు చెందకుండా ఉండడానికి మీ ద్వారా మేము విన్నపించుకుంటున్నాం. 4 మంది. రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లో స్థానికులు అస్వస్థత, మరణాలపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం బాధితులకు అందుతున్న వైద్య సాయాన్ని అధికారులు సీఎంకు వివరించారు. చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించాలని చంద్రబాబు సూచించారు. ఇక కావాలని కలుషితం చేస్తుంటే ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.